బాబు ఆపరా. ఇదేంది బాబు కళ్ళు దుకాణంగా ఆపారు? చిన్న సంపెంగ్ ఉంది లేరా. మీరు ఇళ్ళకెళ్ళరా తాగుపోతే వల్లారా? మీరు రండి. కస్టమర్స్ అంతా పంపించేశావే. కస్టమర్స్ ఉంటే మనకు అడ్డు కదా, అందుకే పంపించేశాను. అది ఒకందుకు మంచిదేలే, నాకు కొంచెం ధైర్యంగా ఉంటది. మంచం వేశాను, ఈ మాత్రానికే భయపడతారే? ఉన్నది ఇద్దరమేగా, అందుకు కొంచెం భయం వేసింది. చిల్లిపి కూకోండి. అబ్బా మిమ్మల్నే. మగతాడి కళ్ళు మొనగాడి కళ్ళుంది, ఓ గ్లాస్ వేస్తారా? ఎక్కడైనా మగవాళ్ళు కళ్ళు తాగుతారా? నీ చేత్తో ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు, తాగి పెడతాను. అచ్చో రాత్రి కల్లో కూడా ఇట్టాగే అన్నారు. అన్నానా? మంచినీళ్ళు ఎత్తున నా చెయ్యి పట్టుకుని ఒక్కలాగు లాగారు. లాగానా? లాగలేదా? లాగాను. మరి లాగరే? తర్వాత ఏం చేశానో చెప్పవా? అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు, నువ్వు అసలే మామూలు మనిషివి కాదు. అవునవును, నేను మామూలు మనిషిని కాదు, బాగా గుర్తు చేశావు. తర్వాత ఏం చేశానో చెప్పవా? నా చెయ్యి అట్టుకుని పట్టుకుని ముద్దెట్టుకోవడానికి మూద్దాకా తీసుకెళ్లి నా చిటికినేలు చూసి లచ్చి నీ చిటికినేలు బోసిగా ఉందని మీ చిటికినేలు ఉంగరం తీసి నా చిటికినేలుకు తొడిగారు. తొడిగానా? మరదే తొడగలేదా? తొడిగాను. తర్వాత చూపుడేలు చిన్నబోయింది లచ్చి అని చూపుడు వేలుకు తొడిగాను. ఆ పక్క ఈ పక్క నిండుగా ఉంది, మధ్య నిలిచిపోయిందంటూ 2 వేలకు తొడిగాను కదా. ఉంగరాలు తొడిగి ఊరుకున్నానా, ఇంకేమన్నా చేశానా? నాకు సిగ్గేస్తుంది, ఇంకా శానా చేసావు బాబు. ఏం చేశాను? నా చెయ్యి అట్టుకుని ఇలా ఊపుతూ నా ఎడం చెయ్యి చూసి లచ్చి నీకు లెఫ్ట్ కి రైట్ కి తేడా లేవు, అన్నీ సమానమే, కుడి చేసిన పుణ్యమేంటి, ఎడం చేసిన పాపమేంటి అని ఈ 4 ఏళ్లకి ఉంగరాలు తొడిగారు. తొడిగాను. లచ్చి నీ మెడ బోసిపోయింది అని మీ మెళ్ళో నగలన్నీ తీసి నా మెళ్ళో వేశారు. లచ్చి 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 అప్పుడే ఏంటి అక్కడ జరుగుతుంది? మా ఆయన వచ్చాడు. మీ ఆయన? ఆడు చూస్తే నరికి పోగులాడతాడు. బాబు కామయ్య బాబు, ఏటి బాబు పని చాలా తొందరగా అయిపోయినట్టుందేటి బాబు? ఇంకా చెప్పండి, మన పని అయిపోతుంది. నువ్వు పోనీరా. పోతానులే బాబు, పోక ఆగుతావా? గోవిందా గోవిందా. అరుణా, హే శివాని రారా. రామ్మా శివాని, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నా. ఏంటి సడన్ గా మా ఊరొచ్చావు? పల్లెటూళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నాను ఆంటీ. మారుమూల పల్లెటూరు అయితే బాగుంటుందని మీ ఊరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే అరుణ కూడా హెల్ప్ గా ఉంటుందని. షూర్ నీకేం కావాలో చెప్పవే. అలా ఒకసారి బయటికి వెళ్ళి పొలాలు పంటలు చూసొద్దాం. ఓకే, ముందు మా పొలం దగ్గరికే వెళదాం, అక్కడ మా నాన్నగారు కూడా ఉన్నారు. అమ్మా వెళ్ళొస్తావే? కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. వచ్చాక చేస్తావంటీ, నువ్వు రావే. ఎట్రా పాటలు ఆపండ్రా, పంచండ్రా అంటే పాటలు పడుతున్నారు మీరు. తిండి ఎక్కువైందిరా మీకు ఎదవల్లారా. వారు ఎదవా పాటలు ఆపి పని చూడరా ముద్దు. పని చూడు. వాళ్ళు అక్కడ పాటలు, మీరు ఇక్కడ పాటలు. ఏంటది? ఒళ్ళు బలిసినట్టుంది. నోరు ముసుగు పని చేయండి. అదేంటి బాబు, పని చేస్తున్నాం కదా, ఏదో పాడుకుంటూ పని చేస్తున్నావు. ఏంటే నాకేదో చెప్తావు? అదేంటి రాఘవయ్య గారు, పని చేసే వాళ్ళు అలా కొడతారు? ఏడాను మాట్లాడితే పాటలు పాడకుండా పని చేయలేరంట. పాటలు పాడడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? అయ్యా రాఘవయ్య బాబు గారు, పని పాట కలిసే పుట్టాయండి. అయినా తమరు గట్టు మీద ఉండి పెత్తనం చేస్తారు కదండి, తమరికేం తెలుసండి పని పాట సంగతి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనిషి గుండికాయ ఎట్టాంటిదో పనికి పాట కూడా అంతేనయ్యా. బాబో, గుండికాయ కొట్టుకుంటూ చూడండి, లయబద్ధంగా ఎలా లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందో అలాగే పాట కూడా బాబు. మనిషి పని చేస్తున్నప్పుడు పాట టపా 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 టపా, పని పాట పాట పని పని పాట అని కొట్టుకుంటాయి బాబు. ఏంట్రా గుండెకాయ పని పాట లబ్బు డబ్బు.